ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ పోయండి. ఆయిల్ వీటెక్కాక అందులో వెల్లుల్లిపాయ రేఖలు వేయండి. సో బాగా వేగాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో తాలింపు తీసుకున్నాం కదా, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. సో ఈ 4 కలిపి తాలింపు మాడిపోకుండా పప్పు వేసేయండి. చూడండి, నేనైతే పప్పు వేసేస్తున్నాను. ఇలా పప్పు అంతా వేసేసుకుని బాగా కలపండి. ఉప్పు, రాళ్ళు ఉప్పు కదా, కరగకుండా కరిగిపోతే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఫైనల్లీ రెడీ అయిపోయింది.